హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్‌బీసీ. ఒకసారి ఒక మానసిక చికిత్సా కేంద్రం వాళ్ళు వాళ్ళ యొక్క పేషెంట్స్‌ని తీసుకొని ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ థెరపీ ఇప్పిద్దామని. అయితే వాళ్ళలో ఒక పేషెంటు పరిగెత్తుకుంటా పోయి డీపర్ ఎండ్ అంటే లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్‌లో వెంటనే దూకేస్తాడు. దూకేయంగానే అది చూసిన ఇంకొక పేషెంట్ ఒకామె పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఈమె గూడా ఆ నీళ్ళలోకి దూకి అతన్ని సాహసోపేతంగా కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చేస్తది. అప్పుడు ఇదంతా గమనించిన వైద్యులు, ఈమె రేషనల్‌గా థింక్ చేస్తుంది. ఈమెకి మనోరుగ్మత తగ్గినట్టుంది అని చెప్పి, ఇక ఆమెను ఒక రోజంతా పరిశీలించి, ఆ తర్వాత రెండవ రోజు ఉదయం ఆమె దగ్గరికి వెళ్ళి, "అమ్మా, మీతో 2 విషయాలు చెప్పాలి. ఒకటి గుడ్ న్యూస్ ఉంది. ఒకటి బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే, మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తున్నాం. మీరు ఇంటికెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ గూడా ఉంది. ఆ బ్యాడ్ న్యూస్ ఏందంటే, మీరు ఎవరినైతే నిన్న నీళ్ళల్లోకి దూకి సాహసోపేతంగా కాపాడారో, ఆ పేషెంటు నిన్ననే ఉరేసుకొని చనిపోయాడు" అని చెబుతారు. అప్పుడు ఈమె, "లేదు లేదు, ఆయన చనిపోలేదు. ఆయన నిన్న నీళ్ళల్లో తడిచాడు గదా! అందుకని అతను డ్రై అవ్వాలని నేనే అతన్ని మెడకి తాడు గట్టి అలా ఫ్యాన్‌కి ఏలాడేశాను. ఆయన చనిపోలేదు. సరే గాని ఇంతకీ నేనిప్పుడు ఇంటికెళ్ళొచ్చా?" అని అంటది. అప్పుడు ఆ వైద్యులు అవాక్కయిపోతారనమాట. అదండి స్టోరీ. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, డోంట్ బీ టూ క్విక్ టు జడ్జ్ ఎ పర్సన్. అది మంచైనా, చెడైనా తొందరగా ఒక వ్యక్తి గురించి ఒక అభిప్రాయానికి రాకూడదు. ఎవరి మనసులో ఏం రన్ అవుతుందో మనకి అంత తొందరగా తెలవదు. ఎందుకు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకి తెలవదు కాబట్టి, ఒక వ్యక్తి గురించి అంత తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు. ఎంతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆ వ్యక్తి యొక్క గుణగణాలను మనం కొంతవరకు అంచనా వేయగలుగుతాం. అదండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేసుకోండి. మరియు నేను చేసే ఇలాంటి వీడియోస్‌ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ధన్యవాదములు.